నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కులగణను వ్యతిరేకిస్తూనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి బరిలో నిలిచిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అలాగే దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైందని, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు కిషన్ రెడ్డి. సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము, అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కానీ, ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా, గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్కు మార్గం సుగమమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ను ముందు